Now, let us see few more models. A plus b whole square, a minus b whole square ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటాం. a minus b whole square equals to ఎంత? a square plus b square minus 2ab. సో అలా వేసుకుంటే sin square t plus cos square t అంటే దాని వాల్యూ 1 అయిపోతుంది. 2 sin t cos t అంటే sin 2t వస్తుంది. సో అలా వేసుకొని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. 1కి ఎంత 1/s కదా, అలాగే sin atకి a/s² ప్లస్ a². ఇలా వేసి సింప్లిఫై చేసుకుందాం. మనం సింప్లిఫై చేయకుండా ఇక్కడతో స్టాప్ చేసేస్తా. ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఒకవేళ క్వశ్చన్ a మైనస్ b హోల్ క్యూబ్ లేకపోతే a ప్లస్ b హోల్ క్యూబ్ ఇలా ఇస్తే అప్పుడు కూడా మనం ఫార్ములా వైస్గా ఎక్స్పాండ్ చేసుకుంటాం, లేకపోతే ఈ వేలో కూడా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్క్వేర్ వేసుకున్నాం, తర్వాత పవర్ 1 వేసుకున్నాం. ఇక్కడ పవర్ 3 వచ్చింది కాబట్టి సో ఇలా వేసుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. ఇక్కడ ఫార్ములా ఎక్స్పాండ్ చేసుకొని సింప్లిఫై చేసుకున్నాం. తర్వాత ఈ బ్రాకెట్స్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం. మళ్ళీ ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ప్రీవియస్గా చెప్పాను కదా, 2 sin a sin b, 2 cos a cos b, ఇంకా 2 sin a cos b, 2 cos a sin b ఇలా వచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే వేలో ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ ఏ ప్లేస్లో 2t, b ప్లేస్లో t తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా 2 sin a sin b ఫార్ములా, ఇక్కడ 2 sin a cos b ఫార్ములా సింప్లిఫై చేసి వేసేస్తాం. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్కి ఆన్సర్ నాకు ఇలా వచ్చింది. సపోజ్ మనకి ఇలా 3 ఫంక్షన్స్ ఇస్తే ఏం చేయాలి? ఫస్ట్ 3 ఫంక్షన్స్ని 2 ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉన్న దాన్ని సింగిల్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ప్రీవియస్గా 2 ఫంక్షన్స్ ఇస్తే సింగిల్ ఫంక్షన్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇస్తే 2 ఫంక్షన్స్గా కన్వర్ట్ చేసాం, దాన్ని మళ్ళీ సింగిల్ ఫంక్షన్. ఇక్కడ ఎలా చేసామంటే ఫస్ట్ 2 టర్మ్స్ కన్సిడర్ చేసాం. ఇక్కడ 1/2 ఇంకా ఇంటూ 2 వేసుకుంటే 2 sin a sin b ఫార్ములా వస్తుంది కదా, ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ 3t - 2t t, 3t + 2t 5t, ఇక్కడ sin t ఉంది. సో ఈ రెండిటిని మల్టిప్లై చేసాం, మళ్ళీ ఈ రెండిటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం. నెక్స్ట్ వీటికి కూడా అదే మెథడ్ యూస్ చేసుకొని మళ్ళీ ఒక సింగిల్ ఫంక్షన్ కింద రాస్తాం. ఇక్కడ 2 sin a cos a ఉంటే sin 2a, అది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఉంది. ఇక్కడ 2 cos a sin b ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా 1/2 మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ అంతా 2 కామన్ కదా,
సో 2తో క్యాన్సిల్ చేసేసాను. మీరు ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చంటే మీ ఇష్టం. ఇక్కడ వరకు స్టాప్ చేసేసినా కరెక్టే.